నమస్తే, నేను ప్రియాంకరం. తెలంగాణలో టీడీపీ పార్టీ పోటీ చేయబోతుంది అని ఇప్పటి వరకు మనం వార్తలు వింటూ వచ్చాం. అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది అని అనుకోవచ్చా? అందుకు మార్గం పవన్ కళ్యాణ్ గారు ఒక్క ప్రెస్ మీట్తో సుగమం చేస్తారనుకోవచ్చా? మరి ప్రెస్ మీట్ ఆధారంగా చేసుకొని టీడీపీ స్టెప్ ఏంటి అనేది ఇప్పుడు వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. టీడీపీ పార్టీ తిరిగి తెలంగాణలో పోటీ చేస్తుంది, పూర్వ వైభవం సంపాదించుకుంటుంది అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఇప్పటి వరకు దానికి అనుగుణంగా అడుగులు పడలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పూర్తిగా వింటే గనక ఇక మార్గం క్లియర్ అయిపోయింది, ఇక పోటీ చేయడం ఒక్కటే తరువాయి అనుకోవచ్చా? తాజాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు లేదంటే చేసినటువంటి వ్యాఖ్యలను కనుక మనం సీరియస్గా అబ్జర్వ్ చేస్తే తెలుగుదేశం పార్టీ తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వచ్చినటువంటి రియాక్షన్స్, అంతకుముందు తెలంగాణలో ఉండేటువంటి గుప్పెడు మంది చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటికీ కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలుకుతూ. ఎందుకు? కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ఆంధ్రప్రదేశ్లో శాఖను విస్తరింపజేశారు, మహారాష్ట్రకి వెళ్ళారు ఆయన, ఆ తర్వాత హర్యానాకి వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళారు, దేశీయ నేత అని చెప్పి అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. పైగా ఒక నేషనల్ జర్నలిస్ట్కి ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలకు పెట్టుబడి పెడతానని చెప్పి కూడా కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. కొత్తగా విమానాలు కొనుక్కుంటున్నాను, విమానంతో చుట్టేస్తాను దేశాన్ని అని చెప్పి కూడా సిద్ధమయ్యాడు. మరి దేశీయ నేత అని చెప్పి ఆయన అన్ని రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు మిగతా పార్టీలు ఎందుకు తెలంగాణలో రాకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలికారు. మిగతా పార్టీలు ఎందుకు రాకూడదు? వస్తుంది తెలుగుదేశం పార్టీ, మీకు జాతీయ పార్టీ, వేరే దేశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విభాగాలు ఉన్నాయి. ఏ పార్టీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు భారతదేశంలో. ఎందుకంటే భారత ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ అయింది కాబట్టి భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. తెలంగాణలో ఎందుకు పోటీ చేయకూడదు? ప్రాంతీయ విద్వేషాలు అనేది మంచిది కాదు, తెలుగు ప్రజలు సుఖంగా ఉండాలి, తెలుగు ప్రజలు అభివృద్ధి చెందాలి అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి? స్పష్టంగా ఏం చెప్పినట్టు? రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము వస్తాం, తెలంగాణకి ఎందుకు రాకూడదు, మేము వస్తాం అని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో దానికి మద్దతు ఇస్తా అని చెప్పారు. ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు గారు నర్మగర్భంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉంది, తెలంగాణలో కింగా లేదా కింగ్ మేకరా ఏదో ఒకటి అవుతుంది. ఎప్పుడైతే చంద్రబాబు గారు ఆ మాటలు అన్నారో ఇమీడియట్గా తెలంగాణలో ఉండేటువంటి పూర్వపు తెలుగుదేశం పార్టీ లీడర్లు ఆయన్ని రహస్యంగా కలిసి వచ్చారు. ఈ మధ్యనే కీలకమైన లీడర్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు గారిని కలిసి వచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు చంద్రబాబు గారిని కలిసి వచ్చారు. ఒక్క నర్భగర్భమైనటువంటి మాటతోటి ఇంత రెస్పాన్స్ వస్తే డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ అధినేత ఇక్కడికి వస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఆయన క్లియర్గా చెప్పారు, భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి మీటింగ్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారా? అక్కడ వారణాసి నామినేషన్కి వెళ్ళి వచ్చారా నరేంద్ర మోడీ గారితో? రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో ప్రచారానికి వెళ్ళారా? ఏ రాష్ట్రానికి వెళ్ళమంటే ఆ రాష్ట్రానికి వెళ్ళి వచ్చారు కదా. పవన్ కళ్యాణ్ గారు సూరత్ వెళ్ళి ప్రచారం చేసి వచ్చారా? మరి ఆ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని వ్యతిరేకత తెలంగాణలోకి ఎందుకు వస్తుంది? తెలంగాణలో ఆ గుప్పెడు మంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆ గుప్పెడు మందికి రాజకీయ పార్టీలను వ్యతిరేకించేటువంటి శక్తి అసలు వాళ్ళకు ఉందా అని అంటే లేదు. వాళ్ళ వెనక కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఇక్కడికి వస్తే అడ్రస్ గల్లంత అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ గుప్పెడు మందిని ముందు పెట్టి నాటకం ఆడిస్తున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా నిఘా వర్గాలు ఇచ్చినటువంటి రిపోర్టు.
మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. అభివృద్ధి ఎవరు చేశారు? ఎందుకంటే సెంటిమెంట్ అయిపోయింది. సెంటిమెంట్ అనేది ముగిసిన అధ్యాయం. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు, తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు తెలంగాణకి ఎవరు చేశారు, ఏం చేశారు అనే దాని మీద చర్చ జరగాలి. ఇప్పుడు ఆ చర్చ జరిగితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఎవరు చేశారు తెలంగాణకి? ఆ మధ్య నిన్న మొన్న 2-3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు తెలంగాణకు అన్యాయం చేశారని చెప్పేసి ఎవరో ఒక తెలివి తక్కువ అతను ఆ గుప్పిడి మందులో ఒక అతను మాట్లాడుతున్నాడు. నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే, నేను ఎప్పుడు కొంచెం కఠినంగా మాట్లాడను. కానీ ఎందుకు ఈ కఠినంగా మాట్లాడుతున్నా, తెలుగు తక్కువ అతను అని ఎందుకు అంటున్నానంటే, తెలంగాణ 95కి ముందు ఏంటి పరిస్థితి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తెలంగాణది, 2004 తర్వాత ఏంటి, ఈ లెక్క తీసుకొని అతను చూసుకోవచ్చు. కనీసం జ్ఞానోదయం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి హైదరాబాద్తో కూడిన తెలంగాణ రెవెన్యూ 35% ఉంది. 35%. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అప్పుడు 65% ఉంది. 65. 2004లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఓడిపోయారు. ఆ రోజుకి హైదరాబాద్ రెవెన్యూ 55% అయింది. ఆంధ్రాది 45% అయింది. మరి ఎలా అయింది? అది ఎలా సాధ్యం? చంద్రబాబు నాయుడు గారు 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికేమో ఆంధ్ర రెవెన్యూ ఎక్కువ ఉంది, ఆయన దిగిపోయేటప్పటికి తెలంగాణ రెవెన్యూ ఎక్కువ ఉంది. మరి తెలంగాణకి ఎవరు చేశారు? రెవెన్యూ ఎలా పెరిగింది? ఈ లెక్కలు ఆ విమర్శించేటువంటి వాళ్ళు తీయాలి. ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కరువు రోజులు అవి. మొత్తం హైదరాబాద్ని కాన్సన్ట్రేషన్ చేసుకొని ఉన్నటువంటి పవర్ అన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డంప్ చేశారు, నిధుల్ని. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఆయన చిటికేస్తే అక్కడ రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కేంద్ర ప్రభుత్వం మొత్తం ఒంటి చేతితో నడిపారు చంద్రబాబు నాయుడు గారు, చక్రం తిప్పారు ఢిల్లీలో. ఆ సమయంలో ఫండింగ్ భారీ ఎత్తున తీసుకొచ్చారు. ఇది నేను చెప్పడం కాదు, ఒక ఐఏఎస్ రిటైర్ అయిన ఆయన ఈ మధ్య ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఒక పేజీ చంద్రబాబు నాయుడు గారి గురించి రాశారు. ఆ రాసిన పేజీలో బ్లాక్మెయిల్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకెళ్లేవాడు చంద్రబాబు నాయుడు గారు అని రాశారు. మరి ఆ నిధులను ఎక్కడ పెట్టారు? హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పెట్టారు. మరి ఆ రోజున ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తే మరి మౌలిక వనరులన్నీ ఎట్టొచ్చినాయి? హైదరాబాద్తో కూడిన తెలంగాణ రెవెన్యూ ఎలా పెరిగింది? మరి ఆంధ్ర రెవెన్యూ ఎందుకు తగ్గిపోయింది? దోచుకుంది ఆంధ్ర వాళ్ళు కాదు, గుప్పటి మంది తెలంగాణ వాళ్ళకి అర్థం కావాలి, ఆంధ్ర వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళని అర్థం కావాలి. విత్ డేటా మాట్లాడాలి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేయబట్టే ఇవాళ హైదరాబాద్ పరిస్థితి ఏంది? ఎకరా 200 కోట్లు, 300 కోట్లు, లేదా 250 కోట్లు, 100 కోట్లు ఎట్ట బలుగుతుంది? ఇది సామాన్యమైనటువంటి వాళ్ళని అడిగితే చెప్తారు. ఈవెన్ నేను చెప్పడం కాదు, టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ ప్రకాష్ గారు ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీకి లీడర్లు లేకపోయినా ఇక్కడ 15% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి ఆయన ఓపెన్గా చెప్తున్నారు. బీసీలకి ఎవరైనా చేశారంటే తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి తీర్మానం వాళ్ళని చెప్తున్నారు. మరి వాళ్ళకి తెలిసినటువంటి సమాచారం, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఈ గుప్పడి మంది ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదా? తెలుసు. వాళ్ళని ఎవరో హిడెన్ అజెండాతో ఆడిస్తున్నారు అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తున్నారు. కాకపోతే వాళ్ళ వాయిస్ని పక్కన పెట్టేసి అసలు అభివృద్ధి ఎలా జరిగింది తెలంగాణలో, ఇంత అభివృద్ధి ఎలా జరిగింది, ఇంత రెవెన్యూ ఎలా వచ్చింది అనే దాని మీద చర్చకి తీసుకెళ్ళాలి తెలంగాణ సమాజంలో అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అది జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ రాబోయేటువంటి రోజుల్లో పూర్వవైభవానికి వచ్చేస్తుంది. అది తెలుసు చంద్రబాబు గారికి. అందుకే ఎప్పుడు రావాలో ఎలా రావాలో ఆయనకి తెలుసు. ఆయనకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఎందుకంటే రాజకీయంగా చాణక్యుడు ఆయన, రాజకీయ పండితుడు. ఆయనకి తెలుసు ఎప్పుడు రావాలనేది. ఆల్రెడీ సంకేతాలు ఇచ్చేశారు, వస్తున్నాం అని. వస్తారు, సరైన సమయంలో సరైన టైంకి వస్తారు.
తెలంగాణ సమాజానికి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, చంద్రబాబు గారు ఏం చేశారు అనేది కూలంకుషంగా చెప్తారు. అప్పుడు తెలంగాణ సమాజం డిసైడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.